ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి చాలామంది వారికి ఉన్నటువంటి డౌట్స్ని కమెంట్ సెక్షన్లో అయితే అడిగారు. కానీ నేను చాలా వరకు రిప్లై అయితే ఇవ్వలేదు. అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. మ్యాక్సిమం కమెంట్ సెక్షన్లో వచ్చిన ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానాలు అయితే చెప్తాను. ఇదేది ప్రభుత్వ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. నాకు తెలిసినంతలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి మనీ పడుతుందా? తప్పకుండా పడుతుంది. అంటే గత ప్రభుత్వంలో తీసుకున్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మదర్ అకౌంట్ కానీ, జాయింట్ అకౌంట్ కానీ, స్టూడెంట్ అకౌంట్ కానీ, ఇలా గత ప్రభుత్వంలో ఎవరి అకౌంట్లో అయితే ఆ అమౌంట్ వేయాల్సి ఉందో వారి అకౌంట్లోనే అమౌంట్ పడుతుంది. ఇక్కడ ఒక విషయం అయితే గమనించండి. తప్పకుండా ఎవరైతే 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి స్టూడెంట్స్కే మనీ వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. కాబట్టి కంగారు పడకండి. అలాగే మరొక ప్రశ్న చూసినట్లయితే, అన్న ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్పిసిఐ లింక్ అయిన అకౌంట్లోనే అమౌంట్ పడుతుందా అని అయితే అడుగుతున్నారు. అవును, ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం వారి యొక్క ఎన్పిసిఐ లింక్ అయిన అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్లోనే పడుతుంది. అంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్కి లింక్ అయిన అకౌంట్ అయితే ఉంటుంది కదా, ఆ అకౌంట్లోనే ఆ ఎస్సీ విద్యార్థికి అయితే అమౌంట్ అయితే పడుతుంది. బీటెక్ థర్డ్ ఇయర్ అయితే చదువుతున్నారు. మదర్ అకౌంట్ మాత్రమే కనిపిస్తుంది. జాయింట్ అకౌంట్ అప్డేట్ అవ్వలేదు. ఏం చేయాలి సార్? 6 స్టెప్లో కనిపిస్తుంది కానీ అప్లికేషన్లో కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో జాయింట్ అకౌంట్ అయితే కావాలన్నారు కానీ మ్యాండటరీ అని అయితే చెప్పలేదు. చాలామంది వారి యొక్క మదర్ అకౌంట్ మాత్రమే ఇవ్వటం, జాయింట్ అకౌంట్ సబ్మిట్ చేయలేకపోవడం వల్ల గత ప్రభుత్వం ఏం చేసిందంటే అందుబాటులో ఉన్నటువంటి అకౌంట్లోనే అమౌంట్ అనేది వేసింది. మీరైతే కంగారు పడిన అవసరం లేదు. ప్రజెంట్ మళ్ళీ 6 స్టెప్ వెరిఫికేషన్లో జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఎస్సీ విద్యార్థులు కాకుండా రిమైనింగ్ క్యాస్ట్ విద్యార్థులందరికీ కూడా జాయింట్ అకౌంట్ అయితే తీసుకుంటున్నారు కదా, ఆ టైంలో మీరు జాయింట్ అకౌంట్ అయితే ఇవ్వండి. గతంలో ఏ డీటెయిల్స్ చూపించినా పర్లేదు, అంటే మదర్ అకౌంట్ చూపించినా పర్లేదు. ప్రజెంట్ జాయింట్ అకౌంట్ ఇచ్చినట్లయితే ఇక నుంచి మీకు వసతి దీవెన, అంటే ఎంటీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వసతి దీవెన వేశారు కదా, అలాంటి అమౌంట్ అనేది ఇక నుంచి జాయింట్ అకౌంట్లో పడుతుంది. నా గ్రాడ్యుయేషన్ 2024లో కంప్లీట్ అయింది. మాకు పెండింగ్ ఫీజు వేస్తారా? తప్పకుండా వేస్తారు. మీకు ఫస్ట్ కమెంట్స్ అయితే రిప్లై ఇచ్చాను కదా సేమ్. బ్రో, ఇప్పుడు మనం మళ్ళీ సచివాలయంలో కూడా తంబు వేయాలా 6 స్టెప్ వెరిఫికేషన్కి? సచివాలయంలో మళ్ళీ 6 స్టెప్ వెరిఫికేషన్కి తంబు అయితే అవసరం లేదు. మీరు కాలేజీలో అయితే వెయ్యాలి. కాలేజీలో వేస్తేనే 6 స్టెప్ వెరిఫికేషన్కి పేరు అయితే వస్తుంది. అంటే మీకు 6 స్టెప్ వెరిఫికేషన్కి పేరు వచ్చిందంటే అర్థం మీరు ఆల్రెడీ కాలేజీలో ఈ 6 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి పేరు రావడం కోసం వేలిముద్ర అయితే వేశారని అయితే అర్థం. కాబట్టి మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే చాలు. ఎలాంటి వేలిముద్రలు వేయనవసరం లేదు. మెయింటెనెన్స్ అమౌంట్ ఎంత పడుతుంది బ్రో? ఎప్పుడు పడుతుంది? మెయింటెనెన్స్ అమౌంట్ ఎంత పడుతుందని క్లియర్గా అయితే చెప్పలేను. గత ప్రభుత్వం ఏ విధంగా ఈ వసతి దీవెన అమౌంట్ రిలీజ్ చేసిందో దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే రిలీజ్ చేస్తుంది. అంటే మెయింటెనెన్స్ ఆ ఫీజునే, ఆ ఛార్జెస్నే గత ప్రభుత్వం వసతి దీవెన అని పేరు అయితే పెట్టింది. ఎంత పడుతుంది అని అయితే కన్ఫామ్గా చెప్పలేను కానీ అమౌంట్ అయితే పడుతుంది. ఎప్పుడు పడుతుంది అన్నది మాత్రం కూడా తెలియదు. ఎందుకంటే ప్రజెంట్ అయితే కాలేజీకి కట్టవలసిన ఫీజు అమౌంట్నే చాలా వరకు ఇన్స్టాల్మెంట్ల రూపంలో అయితే రిలీజ్ చేస్తున్నారు అన్నారు. కాబట్టి కొంత టైం అయితే పడుతుంది మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి రిలీజ్ చేయడానికి. అలాగే మరొక ప్రశ్న చూసినట్లయితే, ఏపీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అదర్ స్టేట్లో చదువుతారంటే తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో చదువుతారు. వారికి సంబంధించి ప్రజెంట్ నాకు అప్డేట్ అయితే తెలియదు. దానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా సరే మీకు వీడియోల్లో అయితే అందిస్తాను, లేదా ఇతర ఛానల్లో వీడియో వచ్చినా సరే మీకు రికమెండేషన్లో అయితే, అంటే మీకు దాని గురించి చెప్పడమో ఏదో ఒక విషయం అయితే చెప్తాను. వసతి దీవెన అమౌంట్ అనేది ఓసీ స్టూడెంట్స్కి వస్తుందా? అంటే ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో మెయింటెనెన్స్ ఎంటీఎఫ్ అని అయితే పిలుస్తున్నారు కదా, అమౌంట్ అనేది ఓసీ స్టూడెంట్స్కి వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది. అంటే గతంలో ఓసీ స్టూడెంట్స్కి వచ్చేది కాదు చాలా సంవత్సరాల క్రితం. ఎందుకంటే అప్పుడు ఓసీ స్టూడెంట్స్కి ఇలాంటి స్కాలర్షిప్ అమౌంట్ అనేది పడేది కాదు. నేరుగా కాలేజీకి ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ పడేది. గత వైసీపీ హయాంలోనే ఓసీ విద్యార్థులు కూడా ఈ విధంగా వసతి దీవెన అమౌంట్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ అయితే దాన్ని కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ల వైజ్ అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అన్ని కులాల వారికి కూడా ఈ అమౌంట్ అనేది పడుతుంది కూడా. అలాగే తర్వాత ప్రశ్న చూసినట్లయితే, సార్ 75% అటెండెన్స్ ఉండాలా? తప్పకుండా ఉండాలి. అన్న, నాకు ఫస్ట్ ఫీజ్ 1 టర్మ్ అయితే పడింది. మళ్ళీ జాయింట్ అకౌంట్లోకి వేస్తారా? అవును, పెండింగ్ గత ప్రభుత్వం రిలీజ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా మీకు పడాలి. కాబట్టి మీకు మ్యాక్సిమం జాయింట్ అకౌంట్లోనే పడుతుంది. ఆల్రెడీ ప్రభుత్వం అధికారికంగా ఏదైనా సమాచారం చెప్తే బాగుంటుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ అనేది జాయింట్ అకౌంట్లోనే రిలీజ్ చేస్తారు. 2023 బ్యాచ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ జేవిడి వేస్తారా? ప్లీజ్ రిప్లై. తంబు వేయాలా? 2023 బ్యాచ్ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ తంబు అయితే వేయనవసరం లేదు, కానీ మీకు అమౌంట్ అయితే పడుతుంది. ఎందుకంటే బకాయిలు అంటే అవే కదా, ఇప్పటి వరకు ఉన్నటువంటి ముందు ఏదైతే రిలీజ్ చేయాలో అమౌంట్ రిలీజ్ చేయాలో అవే బకాయిలు. కాబట్టి మీకు ఇన్స్టాల్మెంట్ల రూపంలో రిలీజ్ చేసేటప్పుడు ఏదో ఒక రోజు మీకు కూడా అమౌంట్ అయితే పడుతుంది. మీరు తంబు అయితే మళ్ళీ వేయనవసరం లేదు. డిప్లొమా వారికి కూడా వసతి దీవెన వేస్తారా చెప్పు తమ్ముడు? తప్పకుండా వేస్తారన్న. డిప్లొమా వారికి కూడా వసతి దీవెన, అంటే ప్రజెంట్ మెయింటెనెన్స్ ఫీజు ఏదైతే ఉందో, అంటే ఎంటీఎఫ్ అని అయితే పిలుస్తున్నారు కదా, ఛార్జీలు ఏవైతే ఉంటాయో
డిప్లొమా వారికి కూడా పడతాయి. గత ప్రభుత్వ విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఫాలో చేస్తారు. కాకపోతే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసరికి కాలేజ్ అకౌంట్లో మాత్రం రిలీజ్ చేస్తున్నారు అంతే. అలాగే మరికొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి. ఏంటంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలోనే కాదు, అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్లో కూడా కొంత అమౌంట్ అయితే బకాయిలు అయితే పెట్టారు. 2019 అలాగే అంతకు ముందే అమౌంట్ అయితే మాకు పడాలి. కానీ ఆ అమౌంట్ అనేది తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయలేదు. ఆ అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందని అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. అలాగే పీజీ విద్యార్థుల పేర్లు అనేవి 6 స్టెప్ వెరిఫికేషన్కి వచ్చాయా అని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే పెట్టాను. పేర్లు అయితే వచ్చాయని చెప్పారు. వాళ్ళు గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజ్ అనేది తెలియదు, కానీ తప్పకుండా పేర్లు అయితే వచ్చాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా హామీ అయితే ఇచ్చింది, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది అమలు చేస్తాము అనేసి. సో తప్పకుండా ఆప్షన్ అయితే ఇస్తారు. ప్రైవేట్ పీజీ విద్యార్థుల పేర్లు కూడా 6 స్టెప్ వెరిఫికేషన్కి అయితే వస్తాయి. వెయిట్ చేయండి.